దిష్టి తగిలింది అనే పదం అంత పెద్ద తప్పని నాకు ఇప్పటి వరకు తెలియదండి బాబు. నిజంగా చిన్నప్పటి నుంచి పిల్లలు స్నానం చేయించేటప్పుడు రోజుకి 2 సార్లు ఉదయం సాయంత్రం ఎరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో వాళ్ళందరి దిష్టి తుప్పు తుప్పు అంటాము. పెళ్లిళ్ళు అయినప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఇంట్లోకి వచ్చినప్పుడు అందరి దిష్టిని తీసేసి వాళ్ళ ముందే ఇసిరేస్తాంటాము. ఆ దిష్టి తీసిన అన్ని కూడా అదంత పెద్ద వాడని తెలియదు. ఇంకా అంటే ఇంక నుంచి ఆ మాట కూడా వాడకూడదేమో బహుశా. ఇప్పుడు ఆ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి అంటే ఇరిగింటోళ్ళు పొరుగింటోళ్ళు అదే పక్క పొంటి ఇరుగు పొంటోళ్ళు అంతా చిట్టి మీద పడిపోదురేమో మా దిష్టి అంటావా అని ఊరోళ్ళంతా వచ్చి పడిపోదురేమో. నీ బిడ్డని ఇంట్లోంచి బయటికి రానియం 2 అడుగులు కూడా వేయనియం మా వీధులు ఎలా నడుస్తాడు మా ఇంటి ముందు అలా నడుస్తాడని చెప్పేసి అందరూ వచ్చేస్తారేమో. బాబాయ్ నాకు తెలియదు ఇన్ని రోజుల నుంచి మా తాతల నుంచి మా నాయనమ్మల నుంచి ఆ దిష్టి అనే పదం అంత పెద్ద వర్డని దాన్ని పెద్ద పెద్ద నాయకులు కూడా వచ్చి మీడియాల ముందు సవాళ్లు విసిరి ఛాలెంజ్లు చేసేటువంటి అంత పెద్ద వర్డ్ అని తెలియక ఇన్ని రోజులు వాడుతా ఉన్నాం తెలుగు రాష్ట్రాల్లో అమ్మలక్కలు అందరం కూడా. పనికి మాలినోళ్ళంతా మోపోయారు రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల్లో వచ్చి దేనికి మాట్లాడాలో తెలియదు దేనికి పట్టించుకోవాలో తెలియదు. అమ్మలక్కల జాగ్రత్త ఇంక నుంచి దిష్టి తీసేటప్పుడు కూడా ఇరుగుపంటు పొరుగుపంటు అనకుండా ఉండ్రి జరంతా గమనించుకోవాలని ఉండ్రి. లేదంటే ఇంటి మీదకి వచ్చి పడిపోదు లేదంటే మీ బిడ్డని ఇంట్లో బయటికి పోనీయకుండా మా ఇంటి ముందుకు అడిగేస్తూ ఒప్పుకో అంటారేమో జర చూసుకోండి మళ్ళా.